హాయ్ అండి అందరికీ 10th క్లాస్కి సంబంధించి ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. స్త్రీలలో చేసే గర్భ నిరోధక శస్త్రచికిత్సకు గల పేరేంటి? ట్యూబెక్టమీ అన్నమాట. ఈ క్రింది వాణిలో అసత్యవాక్యము గుర్తించండి. అసత్యవాక్యమును గుర్తించండి. అన్ని జీవులలో ప్రత్యుత్పత్తి ఉంటుంది. ప్రత్యుత్పత్తి జరగడానికి రెండు జీవులు తప్పనిసరి. ప్రత్యుత్పత్తి జీవజాతిని కొనసాగిస్తుంది. ప్రత్యుత్పత్తి వంశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో అసత్యవాక్యం ఏంటంటే ప్రత్యుత్పత్తి జరగాలంటే రెండు జీవులు తప్పనిసరి అనేది అసత్యం. ఎందుకంటే రెండు జీవులే ఉండాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్, పారమీష్యం ప్రత్యుత్పత్తి విధానంలో అసత్యవాక్యాన్ని గుర్తించండి. పారమీష్యం అనేటటువంటిది ఇక్కడ చూస్తే మనకు అసత్యవాక్యాలు ఈ రెండు కూడా ఈ 3, 4 అసత్యమే. ఎందుకంటే పారమీష్యం అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛేద ద్వారా జరుగుతుంది. పారమీష్యం కూడా అలాగే బ్యాక్టీరియా కూడా ఈ రెండు కూడా. అలాగే పారమీష్యం అననుకూల పరిస్థితుల్లో సంయోగం జరుపుతుంది. ఈ రెండు కూడా మనకి రైట్ ఆన్సర్సే. పారమీష్యం అనుకూల పరిస్థితుల్లో సంయోగం ఈ రెండు కూడా మనకి అసత్యవాక్యాలు అన్నమాట. సో మనకి ఇక్కడ అసత్యవాక్యం ఏదంటే 3 and 4 అసత్యవాక్యం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాము తన ఇంటిలో బల్లి తెగిపోయిన తోకను తిరిగి ఏర్పరచుకోవడం గమనించాడు. అయితే ఈ ప్రక్రియను ఏమంటారు? బల్లి ఎంచి తెగిపోయిన తోకను మళ్ళీ ఏర్పరచుకోవడం గమనించాడనమాట. దాన్ని ఏమంటారు అంటే పునరుత్పత్తి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ముక్కలగుట, అనిషేక ఫలాలు, అలాగే కోరకీభవనం, పునరుత్పత్తి, ఈ నాలుగింటికి మనం జత చూసుకున్నట్లయితే ముక్కలగడం అనేటటువంటిది స్పైరోగైరాలో కనిపిస్తుంది. అనిషేక ఫలాలు పుచ్చకాయ, కోరకీభవనం ఈస్ట్, అలాగే పునరుత్పత్తి ప్లానేరియా, ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏంటి? అండాశయం. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగము శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? ముస్కం లేదా స్క్రోటం. నెక్స్ట్ వన్, శుక్రకణం అండం యొక్క కనకవచాన్ని ఎలా ఛేదిస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అండం కనకవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా. అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది ఎందుకు? అండం శుక్రకణాల కన్నా ఎందుకు పెద్దదిగా ఉంటుందంటే పెద్ద కేంద్రకాన్ని అండం కలిగి ఉండడం వల్ల. అండం అనేది పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉండడం వల్ల. క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపినవేమిటి? ఏంటేంటి గర్భస్థ శిశువు పైన ప్రభావం చూపిస్తాయి అంటే ఇవన్నీ కూడా సిగరెట్, ఆల్కహాల్, మందులు, ఇవన్నీ కూడా. మొక్కల యొక్క శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగం ఏమిటి? శాఖీయ వ్యాప్తిలో ఏది పాల్గొదు అంటే పుష్పం అనేటటువంటిది పాల్గొదు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపేటటువంటి మొక్క ఏది? వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది? ఇవన్నీ అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా అవుతాయి. క్యాబేజీ కాకుండా దుంపజాతి, ఇవన్నీ కూడా మనకి వేర్ల ద్వారానే శాఖీయోత్పత్తి జరుగుతుంది. ఛేదనం కంటే అంటు తొక్కే ప్రక్రియలో మొక్క బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛేదనం కంటే అంటు తొక్కే ప్రక్రియలో మొక్క బ్రతికే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే అంటు తొక్కడంలో మొక్కకు వేర్లు ఉంటాయి కాబట్టి. అంటు తొక్కే ప్రక్రియలో మనం గమనించేటటువంటి అంశం ఏమిటి? మనం ఏంటి గమనిస్తాం అంటు తొక్కే ప్రక్రియలో? స్టాక్కి బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉండడాన్ని మనం గమనిస్తాం. స్టాక్ అనేది ఏంటి? నేలలో మనం పెడతాం. అలాగే ఇక్కడ చూస్తే స్టాకు మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుంది అన్నారు. ఇదేం కాదు, స్టాకు మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 and 3 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి? శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి? ముక్కలగడం కనిపిస్తుంది. అలాగే మనకి అనిషేక జననం కూడా కనిపిస్తుంది. అనిషేక జననం, ముక్కలవ్వడం, ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఫెర్న మొక్కలలో సిద్ధ బీజాలు ఉండేటటువంటి ప్రదేశం ఏమిటి? ఎక్కడ ఉంటాయి సిద్ధ బీజాలు? పత్రం యొక్క అడుగు భాగంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, బాహ్య ఫలదీకరణ జరిపేటటువంటి జీవులు ఏమిటి? చేపలు. అంతర ఫలదీకరణ చూపేటటువంటి జీవి ఏమిటి? అంతర ఫలదీకరణ జరిపే జీవి ఏనుగు మరియు కుందేలు. నెక్స్ట్ వన్, బాహ్య ఫలదీకరణ కంటే అంతర ఫలదీకరణ అనేటటువంటిది మెరుగైనది ఎందువల్ల?
ఎందువల్ల మెరుగైనది అంటే అంతర్ఫలదీకరణలో పిండానికి రక్షణ ఉంటుంది. అంతర్ఫలదీకరణలో ఫలదీకరణ అవకాశాలు అనేటటువంటివి తక్కువ. అలాగే అంతర్ఫలదీకరణలో పోషణ సదుపాయం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మనకిక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి అనేది రైట్ ఆన్సర్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏం జరుగుతుంది? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొస్కాలు 2 ఉంటాయి. అలాగే ప్రసేకానికి చుట్టూ మేహనం అనేటటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ శుక్రవాహికలు, శుక్రనాళికలు, శుక్రోత్పాదిక నాళికలు, శుక్రాశయం. వీటిని ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చినట్లయితే ఫస్ట్ శుక్రోత్పాదిత నాళికలు వస్తుంది, నెక్స్ట్ శుక్ర నాళికలు వస్తాయి, నెక్స్ట్ శుక్రవాహికలు వస్తాయి, నెక్స్ట్ శుక్రాశయం అనేటటువంటిది వస్తుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రసేకము ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మూత్రం ప్రయాణిస్తుంది, శుక్రం ప్రయాణిస్తుంది. అలాగే శుక్రం యొక్క విధి ఏమిటి? శుక్రకణాల యొక్క చలనం, అలాగే శుక్రకణాల యొక్క పోషణ, ఈ రెండు కూడా ఉంటుందన్నమాట. తోకలు లేని శుక్రకణాలు ఏమిటి? చెలించలేవు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండము ప్రయాణించేటటువంటి మార్గం ఎలా జరుగుతుంది? స్త్రీ బీజ కోశం నుంచి బీజవాహికకి వెళ్తుంది, తర్వాత గర్భాశయానికి వెళ్తుంది. నాభి రుజ్జువును ఏర్పరిచేటటువంటి పిండత్వచం పేరేంటి? నాభి రుజ్జువును ఏర్పరిచే పిండత్వచం పేరు ఎల్లంటోయిస్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎల్లంటోయిస్. అండము ఫలదీకరణ చెందకపోతే ఏం జరుగుతుంది? చనిపోయి విసర్జించబడుతుంది. చనిపోయి విసర్జించబడుతుంది. క్రింది వానిలో సరైన వరుస క్రమం ఏమిటి? సరైన వరుస క్రమం అండము, తర్వాత పిండము, పిండము తర్వాత భ్రూణము, తర్వాత శిశువు. చాలా ఇంపార్టెంట్. గర్భావధి కాలము. గర్భావధి కాలం అనేటటువంటిది జంతు జాతిని బట్టి మారిపోద్ది, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. అలాగే పిండం ఎదగడానికి పట్టే కాలాన్ని బట్టి కూడా గర్భావధి కాలం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏకలింగ పుష్పం కానిది ఏమిటి? ఉమ్మెత్త అనేటటువంటిది ఏకలింగ పుష్పం కాదు. పిండాకోశంలో కణాల యొక్క స్థితి ఏమిటి? ఎన్ని కణాలు ఎన్ని కేంద్రకాలు ఉంటాయంటే 7 కణాలు ఉంటాయి, 8 కేంద్రకాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. 7 కణాలు 8 కేంద్రకాలు. నెక్స్ట్ వన్ మొక్కల యొక్క ఫలదీకరణ ఫలితం ఏమిటి? మొక్కల ఫలదీకరణ ఫలితం ఇక్కడ చూస్తే మనకి మొదట ఫలదీకరణ వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది, రెండవ ఫలదీకరణ వలన అంకురఛిదం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ కణచక్రంలో విభజన జరిగే దశ. కణచక్రంలో విభజన జరిగే దశ ఏమిటి? ఎస్ దశ. కణచక్రంలో అధిక సమయం ఉండే దశ G1 దశలోనే అధిక సమయం అనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. G1 దశలో ఏం జరుగుతుంది? G1 దశలో మనకి కణ పరిమాణం ఇక్కడ సరిగా చూడండి, సరిగా జతపరిచి కూడా లేవు ఇవి. ఎస్ దశలో మనకి ఏం జరుగుతుంది? DNA సంశ్లేషణ జరుగుతుంది. G2 దశలో కణాంగాల విభజన జరుగుతుంది. G1 దశలో ఏం జరుగుతుందంటే కణ పరిమాణం జరుగుతుంది. నెక్స్ట్ M దశకు వచ్చేసరికి కణ విభజన దశ. కణాలు అనేవి విభజన జరుగుతుంది, చివరిలో విభజన జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఉదాహరించిన దాంట్లో సరిగా ఏం జతపరచబడ్డాయి అంటే 2, 3 జతపరచబడి ఉన్నాయి, మిగతావి మనం ఇప్పుడు జతపరిచాం నీట్గా. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి. ఇక్కడ సరికాని వాక్యం గుర్తించమన్నారు. అంటే మనకి ఇక్కడ కండోమ్ తాత్కాలిక గర్భనిరోధక సాధనం, అలాగే కాపర్టీ కూడా స్త్రీ యొక్క గర్భనిరోధక సాధనం. ఈ రెండు సరైనవి. మనకి ట్యూబెక్టమీ అనేటటువంటిది స్త్రీలలో నిర్వహిస్తారు, వెసెప్టమీ అనేది పురుషుల్లో నిర్వహిస్తారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1, 2 అనేవి సరిగా లేవు. ఓకేనండి. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.